హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండాలి, బాగుండాలనే కోరుకుంటున్నానండి. సో మేమైతే రఘునాథపాలెం గురు పౌర్ణమి రోజు వెళ్ళాము. సో నేనైతే ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్తే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఫైనల్లీ గురు పౌర్ణమి రోజు అయితే కుదిరింది, వెళ్ళా. కానీ అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అండ్ ఎటు చూసిన గ్రీనరీ, గార్డెనింగ్ చాలా బాగుంది. సాయిబాబాకి ఇష్టమైనటువంటి వాతావరణమే ఉంది. దానికి తోడు క్లైమేట్ కూడా చాలా బాగుంది. క్లౌడీగా చాలా బాగుంది. చెట్లు, ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఈ సాయిబాబా ఉంటుంది. దాని ఎదురుగానే కూర్చొని అందరూ సాయిరామ్ అని రాస్తున్నారు అన్నమాట. చూడండి, ప్రతి చోట చెట్లు, ఒక నీట్గా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మందిరం, అంటే లోపలికి మనం వెళ్ళడానికి దారి అనమాట. అండ్ ఇక్కడ పైన చూడండి, సాయిబాబా ఇలా నిలబడి అందరినీ బ్లెస్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇది టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ వాటర్ చూసారా, ఆ స్టోన్ దాని మీద కాయిన్ నిల్చుంటే మన కోరిక నెరవేరిద్దంట, నీళ్ళల్లో పడితే నెరవేరదంట. అక్కడ వాళ్ళు చెప్తుంటే నేను విన్నా, నాకు కూడా తెలియదు. అండ్ ఇక్కడ ఇంకొక సాయిబాబా కూడా ఉంది చూడండి, అంటే లాస్ట్ ఇది. అక్కడ కూడా ఒక సాయిబాబా విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ ఇది హోమం చేస్తారు కదా అదే. అండ్ ఇది వచ్చేసి స్తూపం సాయి విజయ్ కుమార్, అతను కట్టించాడో ఏమో తెలియదు కానీ పేరు మాత్రం ఉంది. అండ్ ఇక లోపలికి వెళ్తే కింద అంటే అండర్ గ్రౌండ్లో మాత్రం ఇలా పెద్ద హాల్ లెక్క ఉంది. హాల్లో సాయిబాబా నాట్యం చేస్తున్నట్టుంది. ఇగో ఇదే ఆ హాల్ అనమాట, ఇట్లా పెద్దగా ఉంది. అండ్ అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా వెళ్ళి చూసాను, ఒక వీడియో క్లిప్ లెక్క తీసుకున్నాను. సో చూడండి, నాట్యం చేస్తున్నట్టుంది కదా, చాలా బాగుంది. అసలు సాయిబాబాని ఇన్ని వెరైటీస్గా చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను ఎప్పుడు షిరిడి వెళ్ళలేదు. ఇడికి మనకి వినాయకుడు కూడా ఉన్నాడు అనమాట. సో పైకి ఎక్కేస్తే మనకి సేమ్ షిరిడిలో ఉన్నట్టే అనిపించింది. అంటే నేను వెళ్ళలేదు కానీ వీడియోస్లో చూస్తే అనిపించింది. అండ్ ఇక్కడ సాయిబాబా పాదాలు ఉన్నాయి. అండ్ అక్కడ సాయిబాబా ఉన్నాయి. ఇక మేమైతే దండం పెట్టేసుకొని వచ్చేసాము. మీరు కూడా ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి.